హాయ్ గాయ్స్, హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ బ్లాక్ సైడ్ ఫ్లవర్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సేమ్ అటు 3 ఇటు 3 తీసుకోండి. తీసుకున్న తర్వాత కట్ చేసేయండి. సమానంగా కట్ చేసుకోండి. అలాగా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని క్లాత్స్ కట్ చేసుకొని తీసుకోండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ గట్టిగా పట్టుకొని రౌండ్ చుట్టండి. చాలా గట్టిగా ఫిట్గా పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా సేమ్ యాజ్కి అలా తిప్పండి. చాలా బాగా వస్తుందండి. తర్వాత ఒక దారం చుట్టేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే అన్నీ చేసుకోండి. మీకు అంతగా పట్టు దొరకకపోతే చిన్నది తడి చేసుకొని జస్ట్ నేను అలా తిప్పినట్టు తిప్పితే మీకు బాగా వస్తుందండి. అలా మరి ఎక్కువ కాదు, జస్ట్ నార్మల్గా తడి చేసుకొని ఇలా తిప్పేసుకుంటే బాగా వస్తుంది. సో చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం చివరిని కొంచెం సమానంగా కట్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసేయండి. మీకు ఎంతకైతే క్లాత్ కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేయండి. తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా రెండు పక్కన పెట్టి నార్మల్ నీడిల్తో జస్ట్ అలా కుట్టేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టి మొత్తం రౌండ్ షేప్లో వచ్చేలాగా నార్మల్ నీడిల్తో కుట్టేయండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని అలా కుట్టేయండి. చూడండి ఇలా మొత్తం ఇలా రౌండ్ కుట్టేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక స్టెప్ పెట్టుకోండి. మీకు ఎన్ని వీలైతే అన్నీ పెట్టుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మొత్తం కూడా చుట్టూ సేమ్ కింద అయితే ఎలా పెట్టుకున్నామో పైన కూడా సేమ్ అలానే పెట్టుకొని నీడిల్తో కుట్టేయండి. ఫ్లవర్ చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుందండి. ఫ్లవర్ రెడీ. సో ఆ సెంటర్లో ఆ ప్లేస్లో చిన్న స్టోన్ పెట్టి ఉరి చుట్టూ పూసలు గుచ్చండి. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ దగ్గర పూసలు లేవు, సో అందుకని ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో ఫ్లవర్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మై ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. బాయ్.